హలో అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే మాత్రం ఈ మధ్య కాలంలో షిరిడీకి వెళ్ళొచ్చి హెల్త్ అయితే కాస్త అప్సెట్ అయిందండి. బాగా కోల్డ్ అయింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఫీవర్ వచ్చింది. ఇప్పుడు కాస్త కుదురుకున్నానండి. అందుకే మళ్ళీ వీడియోని కంటిన్యూ చేస్తున్నానండి. షిరిడీకి వెళ్ళడానికి ముందు నేను హిందూపూర్కి వెళ్ళొచ్చాను కదండి. అక్కడ బాబావారి పాదాల నుంచి వాటర్ వస్తుంది. బాబావారు కళ్ళు తెరిచి ఉన్నారు. బాబావారి ఒంటిపై నుంచి విభూది రాలుతోంది. ఇవన్నీ కూడా వీడియో చేసి మీ అందరికీ అందించాను. ఆ వీడియోనైతే మీరందరూ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. నాకైతే మంచి సక్సెస్ని అయితే ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా నేను చాలా రుణపడి ఉన్నానని చెప్పాలండి. వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ అండి. హిందూపురంలో పెద్ద మిరాకిల్ జరుగుతోందండి. బాబావారి పాదాల వెంట నీళ్ళు వస్తున్నాయి. అలాగే బాబావారు విభూదిని కూడా మనకిస్తూ ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత బాబావారు నా లైఫ్లో కూడా మన ఛానల్ విషయంలో ఒక పెద్ద మిరాకిల్ అయితే చూపించారండి. 2 ఏళ్ల పాటు నేను పడిన కష్టానికి ఒక గొప్ప విజయాన్ని అయితే నాకు అందించారండి. అందుకే షిరిడీకి వెళ్ళి ఒక 10 రోజుల పాటు బాబా సమక్షంలో గడిపొచ్చానండి. ఇంకా హిందూపురంలో బాబావారి మిరాకిల్ చూడడానికి వెళ్ళిన నేను ఆ తర్వాత వచ్చి శేషసాయి ఆలయానికి వెళ్ళానండి. శేషసాయి ఆలయం అంటే హిందూపురంలో సత్యనారాయణపేటలో ఉందండి ఈ శేషసాయి ఆలయము. ఇక్కడి అర్చకులు, సత్సంగకర్తలు, ఈ కమిటీ మెంబర్స్ వీళ్ళే అండి. అక్కడికి మిరాకిల్ బాబా ఉన్నారు కదండి, అక్కడికి వెళ్ళి బాబాని పరిశీలించిన వాళ్ళు. బాబా పాదాల వెంట నీళ్లు వస్తోంది అంటూ కుమార్ గారి ఫ్యామిలీ వెళ్ళి ఈ ఆలయ అర్చకులకి, కమిటీ వాళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళి బాబాని చేతుల్లోకి తీసుకొని ఒక మెత్తటి క్లాత్తో ఆ తడినంతా కూడా తుడిచి చేతుల్లో పెట్టుకుంటే అలాగే నీళ్ళు అయితే పారుకుంటూ వచ్చేసిందంట. అప్పుడు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఓ, ఇది నిజంగానే వస్తుంది అని. ఆ తర్వాత ఆ ప్లేట్స్ అవి ఇచ్చి అందులో బాబాని ఉంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తీర్థంలాగా ఆ వాటర్ని ఇవ్వండి, ఆ విభూదిని కూడా ఇవ్వండి అని చెప్పి వచ్చారంట. దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఇంతకుముందే నేను పోస్ట్ చేస్తున్నానండి. చూడాలంటే ఆ వీడియో చూడండి. యాక్చువల్లీ ఈ ఆలయానికి మా ఫ్రెండ్ వాళ్ళు సజెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళాను అనమాట. వాళ్ళ పిల్లలే నన్ను అక్కడికి తీసుకెళ్లారు. ఈ ఆలయంలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి బాబా విగ్రహంకి పక్కనే ఒక చిన్నపాటి విగ్రహం ఉందండి. ఆ విగ్రహాన్ని షిరిడీ నుంచి 18 ఏళ్ల ముందర మా ఫ్రెండ్ వాళ్ళే అంట తీసుకొచ్చింది. అక్కడ ఏ ఇంట్లో కూడా బాబావారి భజనలు జరగాలంటే ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి పెట్టి భజనలు చేసేవాళ్ళంట. అంటే పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసేకి ముందు ఈ చిన్న విగ్రహానికి పూజలు జరిపేవాళ్ళంట. ఇక్కడ ఏ పూజలైనా కూడా చాలా విశేషంగా చేస్తారంట. ముఖ్యంగా గురు పౌర్ణమి నాడు గణపతి ఆలయం నుంచి మొదలుపెట్టి 108 కలశాలు, 150 నైవేద్యాలతో ఊరేగింపుగా గ్రామోత్సవం లాగా జరుపుకుంటూ కొల్హాపూర్ లక్ష్మీదేవి ఆలయము, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయాల మీదుగా బాబా ఆలయానికి చేరుకొని పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారండి. లక్కీగా ఆ రోజు నాకు అక్కడ బాబా సేవ చేసుకునే అదృష్టం అయితే దొరికిందండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అక్కడే పుట్టి పెరిగి వాళ్ళ అన్ని ఏళ్ల బట్టి అక్కడ ఉండి కూడా వాళ్ళకి అలాంటి అదృష్టం అయితే దొరకలేదు అని వాళ్ళు ఆశ్చర్యపోయారనమాట. పైగా బాబా వారికి తినిపించి హారతి ఇచ్చేటటువంటి అదృష్టం అయితే దొరికిందండి. బాబావారికి తినిపించడానికి ముందుకు వెళ్ళగానే బాబావారి పైన ఉండేటటువంటి పూలన్నీ రాలాయన్నమాట. అందుకు రమేష్ గారు అంటున్నారు, అంటే ఆ కమిటీ మెంబర్ అంటున్నారు, అబ్బా మీకు ఎంత అదృష్టం అండి, మీకు బాబావారు వరం ఇచ్చారు అని. అందుకే మేము ఒకరినొకరిని చూసి నవ్వుకుంటున్నాం అనమాట. నిజానికి మా చిత్తూరులో లోకల్లో ఉన్నటువంటి మా బాబా గుడికి గురువారం నాడు బాబా పూజలకు వెళ్ళి దాదాపు 5 నెలల పైన అవుతోంది. కొన్ని మానసిక ఒత్తిళ్ల వల్ల అక్కడ మనుషులు ప్రవర్తనలు, విచిత్రమైనటువంటి వాళ్ళ హావభావాలు భరించలేకుండా నేను బాబావారి భజనకి వెళ్ళట్లేదు, సపరేట్గా వెళ్ళి వస్తున్నాను. కానీ
అదేం అదృష్టమో నాకు తెలియదు, కానీ నేను బాబావారికి దూరంగా ఉన్నాను అని బాధపడుతున్నానో ఏమో, ప్రతి గురువారం కూడా ఏదో ఒక కొత్త చోటికి బాబావారు నన్ను రప్పించుకుంటున్నారు. ప్రతిసారి కూడా నన్ను ఆశీర్వదించి పంపిస్తున్నారు. అది నా అదృష్టంగా భావిస్తాను. నిజానికి నా లైఫ్లో బాబావారి మిరాకిల్స్ చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా ఒక ఎపిసోడ్ చేయాలని ఉంది. బాబావారి ఆజ్ఞ ఎప్పుడు కలుగుతుందో తెలియదు, కానీ అప్పుడు మాత్రం ఖచ్చితంగా నాకు బాబావారితో ఉండేటటువంటి అనుబంధం గురించి ఒక ఎపిసోడ్ అయితే చేయాలని ఉందండి. బాబావారిని నేను 3 సార్లు లైవ్ చూశానండి. ప్రత్యక్షంగా ఆయన్ని నేను చూశాను. అది నా అనుభూతి, నాకున్నటువంటి బాబావారితో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే అసలు వర్ణనాతీతం అండి. హ్యాపీనెస్ అది చెప్పాలంటే కూడా మనం అనుకుంటే చెప్పలేమండి. ఆయన అనుజ్ఞ ఉంటేనే ఎవరు వినగలుగుతారో వాళ్ళకు మాత్రమే చెప్పగలుగుతామండి. నిజంగానే ఇది మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతి అనే చెప్పాలండి. మనుషులం మనం నమ్మడమే కాదండి, మనం పూజించడమే కాదండి బాబావారిని, మూగ జీవులు కూడా అండి. ఇక్కడ మీరే లైవ్ చూడండి, బాబావారికి హారతి అవుతోంది. ఒక నల్లటి కుక్క ఒకటి లోపలికి వచ్చింది. నేను దాన్ని ఏదో లోపలికి వచ్చింది అన్నట్లు చూస్తా అంటే మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు, ఆ కుక్క అయితే బాబావారి భజన ఏ ఇంట్లో జరిగితే అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతుందంట అండి. హారతి టయానికి ఖచ్చితంగా గుడికి వచ్చిందే. హారతి పూర్తయ్యేంత వరకు కూడా అది అక్కడే ఉండి వెళ్తుందంట. నాకు అక్కడక్కడ వింటూ ఉంటాను, కానీ వాట్సాప్లోనో సోషల్ మీడియా వీడియోస్లోనో వాటిలోనో చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ నేను లైవ్ చూశానండి. అది హారతి ఇస్తుంటే లోపలికి వచ్చి హారతి అయ్యేంత వరకు కూడా బాబావారి సమక్షంలో ఉండి వెళ్ళిందండి. మీరు కూడా చూడండి. చూశారు కదండి, హారతి మొదలైనప్పటి నుంచి హారతి పూర్తయ్యేంత వరకు కూడా అది అక్కడే ఉన్నిందండి. ఇంకా లోపలికి వెళ్ళి కూడా కూర్చుని ఉన్నింది. దాన్ని చూస్తూ ఉంటే నాకు షిరిడీలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా గుర్తొస్తాయన్నమాట. అక్కడ కూడా ఇలాగే ఉంటుందండి. మనుషులతో కూడా ఎంత ప్రేమగా ఉంటాయో అక్కడ ఉండే ఆ జీవులు. అసలు సమాధి మందిరంలో అయితే మనతో పాటు దర్శనానికి అవి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. మనుషులు కొంతమంది వెటకారంగా మాట్లాడేస్తారు బాబా గురించి మనం భక్తిని ప్రదర్శిస్తూ ఉంటే, కానీ మూగజీవులు చూడండి, వాటికి ఎవరండి చెప్పించారు? బాబావారు బతికున్నప్పుడు మూగజీవుల్ని అమితంగా ప్రేమించేవాళ్ళంట. బహుశా అందుకే ఏమో అవి వాటి ప్రేమని, వాటి భక్తిని, వాటి విశ్వాసాన్ని ఈ విధంగా చాటుకుంటున్నాయి అనిపిస్తుంది. మంగళమయ సాయి, జయ మంగళమయ సాయి, దేవాది దేవుడవు మహాదేవుడవు నీవు, మంగళమయ సాయి, జయ మంగళమయ సాయి. హిందూపురంలో బాబా మిరాకిల్ చూడడానికి వెళితే బాబావారు నన్ను ఆశీర్వదించి ఆయన సమక్షంలో ఆయనకి నైవేద్యాన్ని సమర్పించడము, హారతిని ఇవ్వడము అన్నది నా చేతుల మీదుగా జరిపించుకున్నారనమాట. అది నాకు చాలా చాలా మెమరబుల్ డే అనమాట. ఇంకా ఈ ఆలయంలో విశేషమైనటువంటి నాగుల కట్ట ఉంది. చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉన్నిందనమాట. దాదాపు 200 ఏళ్లకు పైబడినటువంటి ఈ చెట్టు వేర్లైతే చాలా దూరం వరకు కూడా విస్తరించి ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ దత్తాత్రేయ స్వామి, గణపతి, కృష్ణుడు, అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయండి. వీటన్నింటినీ దర్శించుకున్న తర్వాత
మళ్ళీ బాబా వారి చాలీసా అన్నది చదువుతా అన్నారు. నేను కూడా వెళ్ళి జాయిన్ అయ్యాను. నీలో సృష్టి వ్యవహారం కడతేర్చు మామని కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణ మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం. అలా శేషసాయి ఆలయంలో ఆనందంగా గడిపి బాబావారి గురు పౌర్ణమి ఉత్సవానికి గాను అన్నదానానికి ఆ రోజు సమర్పించేటటువంటి 150 నైవేద్యాలలో మేము కూడా ఒక ఐటెం కోసము అమౌంట్ని కూడా పే చేసి హిందూపురంలోనే ఉన్నటువంటి మరొక బాబావారి ఆశ్రమానికైతే వెళ్ళానండి. అక్కడ కూడా బాబావారిని దర్శించుకొని సత్సంగకర్తలైనటువంటి ప్రసాద్ గారిని కలుసుకొని బాబావారి గురించి కాసేపు మాట్లాడుకొని ఆ తర్వాత అక్కడ కూడా నాకు హారతిచ్చే భాగ్యాన్ని అయితే కల్పించారండి. ఇదండి నా హిందూపురం ముచ్చట్లు.